వద్దు డ్రగ్స్ వద్దు ఇంకా గట్టి గట్టిగా స్టేషన్ దాకా వెళ్ళట్లేదు డ్రగ్స్ వద్దు చిత్తు ఆరోగ్యమే సమాజానికి జాయ్ సార్ ఇలా చూడండి రైట్ నా దేశ ప్రజలకు కానీ ఏ విధమైన హాని కలిగించే మత్తు పదార్థములను నా దేశ అభివృద్ధికి ప్రయత్నిస్తానని నా దేశ ప్రజల్లో సేవ చేస్తున్నామని కూడా మనం గుర్తించాలి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గాంజా లేకపోతే డ్రగ్స్ ఇలాంటి మత్తు పదార్థాలకి మొదటగా బానిస అయ్యేది స్కూల్ స్టూడెంట్స్ లేదా కాలేజ్ స్టూడెంట్స్. వాళ్ళకి చిన్నతనంలో ఏం తెలియక వేరే వాళ్ళని చూసి అట్రాక్ట్ రిసెప్టర్స్ అని తొందరగా రిలాక్స్ అవుతాయి. బ్రెయిన్ రిలాక్స్ అయ్యి చాలా హ్యాపీ మూడ్లోకి వెళ్ళిపోతాం. ఆ హ్యాపీ మూడ్లోకి వెళ్ళడాన్ని అలవాటు చేసుకుంటే దానికి అడిక్ట్ అయిపోయి ఆ తర్వాత అందులో నుంచి మనం నిర్ణయాలు తీసుకోవడం సక్రమంగా ఉండదు. బ్యాలెన్స్ చాలామంది యువత ఇప్పుడు తప్పుదారి పడుతున్నారు. సో అందువల్ల ఏమవుతుందంటే మన ఫ్యూచరే మన మత్తు పదార్థాలకు బానిస అయ్యి వాళ్ళ స్థితిని సమన్వయాన్ని కోల్పోయి దేశానికి భారంగా మారిపోతే మన దేశం వెనక్కి పడిపోతుంది. సో కాబట్టి అందరూ కూడా కంపల్సరీ నో డ్రగ్స్ అని చెప్పడమే కాకుండా మన చుట్టుపక్కల ఎక్కడన్నా లోకల్ పోలీస్ టీం కానీ వెంటనే దాని మీద యాక్షన్ తీసుకుంటారు. ఆ విధంగా మనం ఇందాక మన ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు కంప్లీట్ ఎరాడికేట్ చేస్తే మన ఫ్యూచర్ చాలా బాగుంటుంది. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఫీల్ అవుతుందో మనం కూడా కొన్ని పనులు చేస్తూ చక్కలు కొట్టుకుంటూ ఉంటాం అనమాట. జబ్బలో కానీ అలాగే న్యూస్లో కానీ చూస్తుంటే వైట్నర్ మనం ఎరైజ్ చేసుకోవడానికి మత్తుకు బానిస అయిన వాళ్ళు కానీ ఎలా ప్రొటెక్ట్ చేస్తారు, వాళ్ళని ఎలాగ దాని నుంచి తీసుకొస్తారు, రిహాబిలిటేషన్స్కి ఎలా సెంటర్స్ చేస్తారు, మీరు మత్తు పదార్థాలు తీసుకుంటున్నారు అనేది ఎలాగ డిటెక్ట్ చేస్తారు అనేది ఏదో టీంకి సంబంధించినటువంటి మురళి గారి దానికి సంబంధించిన కొన్ని వివరాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. అందరికీ నమస్కారం. మనం భీమవరం పట్టణంలో కానీ వెస్ట్ గోదావరి జిల్లాలో కానీ మాదక ద్రవ్యాలు అనేటివి లేకోకుండా డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారు. అందులో భాగంగా వైబ్రెంట్స్ ఆఫ్ కలాం వారి ఆధ్వర్యంలో ఈరోజు ఆదిత్య కాలేజీలో పిల్లలందరి చేత ప్రమాణం చేయించడం జరిగింది. ప్రమాణం చేయడం ఒకటే కాదు, దాన్ని మనం తూచా తప్పకుండా పాటిస్తూ పిల్లలకు కానీ ఈ కాలేజీ చుట్టుపక్కల పరిసరాల్లో కానీ ఈ డ్రగ్స్ అనేటువంటి ప్రస్తావన రానివ్వకుండా పిల్లల్లో అసలు దాని మీద అవగాహన కలిగిస్తూ డ్రగ్స్ పట్ల వాళ్ళకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే చుట్టుపక్కల దాని యొక్క ప్రభావాలు ఎలా ఉంటుంది అనే దాని మీద పిల్లలతో ఒకసారి అవగాహన సదస్సు లాంటిది నిర్వహించి ఈరోజు అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. 1000 కిలోమీటర్స్ ర్యాలీ కూడా ఈరోజు ఇక్కడికి కంక్లూడ్ చేస్తున్నారు.
సో మన వెస్ట్ గోదావరి జిల్లా డ్రగ్స్ రహిత జిల్లాగా ఉండాలని దానికి కాలేజీ యాజమాన్యము ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్కరికి, సుధామ గారికి, మా ఈగల్ టీంకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు ఈగల్ టీం వాళ్ళ ఆధ్వర్యంలో భీమవరం పట్టణంలో డ్రగ్స్ అనేవి కంప్లీట్గా ఎరాడికేట్ చేయాలి, రిమూవ్ చేయడం కాదు, ఎరాడికేట్ చేయాలి. యువత బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది, దేశం అభివృద్ధి పదంలో నడవాలని ఈ ఆకాంక్షతో 1000 కిలోమీటర్ల ర్యాలీ అనేది ఇవాళ భీమవరం పట్టణంలో ఈగల్ టీం వాళ్ళ ఆధ్వర్యంలో జరగడం జరుగుతుందండి. సో అందరూ దీనికి సహకరించిన వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. దీనికి ప్రతిజ్ఞ అనేది పిల్లల ద్వారా చేయించడం జరిగింది. డ్రగ్స్ అనేవి కంప్లీట్గా రిమూవ్ చేయడానికి ఈ రోజు నుంచి స్టాండ్ బై డెసిషన్స్ తీసుకొని దానికోసం మా అందరి సపోర్ట్ కూడా ఇస్తామని చెప్పి జిల్లా ఎస్పీ గారికి డిఎస్ తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇందులో పార్ట్ అండ్ పార్సల్గా ఉన్న వాళ్ళు అండి. ఈరోజు ఇక్కడ ఈ యొక్క 100 మీటర్స్ ఫ్లాగ్ ర్యాలీ ఎందుకు చేశారు అని అంటే, దండి సత్యాగ్రహాన్ని స్ఫూర్తిగా తీసుకొని, ఆ దండి సత్యాగ్రహం జరిగి 100 ఇయర్స్ అయిందని స్ఫూర్తిగా తీసుకొని 100 మీటర్స్ జాతీయ జెండాతోటి ఈ యొక్క డ్రగ్స్ రహిత సమాజాన్ని ఆకాంక్షిస్తూ ఈ యొక్క ర్యాలీని చేయడం జరిగింది. ఈ యొక్క ర్యాలీకి విచ్చేసినటువంటి గౌరవ డిఎస్పీ గారికి, అలాగే ఈగల్ టీం వారికి, ఈ యొక్క ఆదిత్య కాలేజీ యాజమాన్యానికి, అందరికీ స్టూడెంట్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇందులో సహకరించిన ప్రతి ఒక్కరికి, ఎస్ఐ గారికి, పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తో సహా ప్రతి ఒక్కరు డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతున్నారు. సో అంటే మనము డ్రగ్స్కి దూరంగా ఉంటూ వాళ్ళని కూడా డ్రగ్స్కి దూరంగా ఉండేటట్టు చేయాలి. అలాగే మనం చెప్పడంతో కాకుండా మనం కూడా అలాగే ఉండేటట్టు చేయాలి. మనం డ్రగ్స్కి దూరంగా ఉంటూ వాళ్ళని కూడా డ్రగ్స్కి దూరంగా ఉంచాలి. అలాగే మనం డ్రగ్స్ కన్నా స్కిల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మత్తు పదార్థాలకి దూరంగా ఉంటే మన ఫ్యామిలీకి అలాగే హెల్త్కి కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇంపార్టెన్స్. అలాగే నేను చెప్పేది ఏంటంటే డ్రగ్స్ కన్నా హెల్త్ బాగుంటుంది, అలాగే మన భవిష్యత్తు కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఈ కాలంలో మత్తు పదార్థాలకి బాగా అలవాటు పడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఖాళీగా ఉండడం ఒకటి, డిప్రెషన్కి ఒకటి గురైపోయి ఈ మత్తు పదార్థం వల్ల కొంచెం వాళ్ళకి ప్రశాంతత దొరుకుతుందని చెప్పి భావిస్తున్నారు. అదైతే కరెక్ట్ కాదు. ఈ యువత మత్తు పదార్థాలు మానేయాలంటే ముఖ్యంగా మెడిటేషను, ఎక్సర్సైజులు, బాడీకి సంబంధించిన ఎక్సర్సైజులు ఇవన్నీ చేస్తే ఈ మత్తు పదార్థాల నుంచి బయటికి రావచ్చు. అలాగే ప్రభుత్వం వారు ఇటువంటి బానిసలను గుర్తించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తే మంచిదని చెప్పి మా అభిప్రాయం. జై హింద్. ఆదిత్య డిగ్రీ కాలేజ్లో డ్రగ్స్ మీద ర్యాలీ చేశారు. డ్రగ్స్ అనేది ఒక ఎడిక్ట్ అయిపోతాం. ఒకసారి వాడితే మనం దానికి ఎడిక్ట్ అయిపోతాం. దాన్ని మానాలన్నా మానలేము. ఆల్కహాల్ వంటివి కూడా స్టూడెంట్స్ మానేసి ఇప్పుడు మామూలుగా ఎక్కువగా తాగేది ఆల్కహాల్ కూడా ఇంకో వ్యసనం లాంటిది. అవి కూడా మానేయాలని